బంగారం వర్సెస్ వెండి. ప్రస్తుతం దీనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి భారతీయ పెట్టుబడిదారికి చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మీ దగ్గర ₹1,00,000 ఉంటే మీరు బంగారం కొనాలా, వెండి కొనాలా? వచ్చే 2 ఏళ్లలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేది ఏది? ప్రస్తుతం మార్కెట్లో ఎందుకు ఒక్కసారిగా బంగారం గురించి అంత పెద్ద చర్చ జరుగుతోంది? ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఎందుకు కుప్పలు కుప్పలుగా బంగారం కొంటున్నాయి? మరోవైపు వెండి భవిష్యత్తు గురించి నిపుణులు ఎందుకు ఆశావాహంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే బంగారం మరియు వెండి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు గణితం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు, చివరిలో ప్రస్తుతం చిన్న పెట్టుబడిదారుడు ఏ వ్యూహం పాటిస్తే ఎక్కువ లాభాలు పొందగలుగుతాడో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో పెట్టుబడి అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బంగారం. తరతరాలుగా మన కుటుంబాలు బంగారాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. పెళ్లి అంటే బంగారం, పొదుపు అంటే బంగారం, భద్రత అంటే బంగారం. కానీ గత కొన్నేళ్లుగా వెండి కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరిశ్రమ, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ వంటి రంగాల వృద్ధితో వెండి డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రస్తుతం ఈ రెండిట్లో ఏది ఎక్కువగా లాభాలు ఇవ్వగలదు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందు ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే, ఆర్థిక సంక్షోభం వస్తే ఇన్వెస్టర్లు ముందుగా పరిగెత్తేది బంగారం వైపే. దీనినే సేఫ్ హెవెన్ అసెట్ అని పిలుస్తారు. అంటే ప్రపంచం మొత్తం కుదేలైన విలువ నిలబెట్టుకునే ఆస్తి. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతోంది. అమెరికా, మధ్యప్రాచ్యం, యూరప్, ఆసియా ప్రాంతాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో బంగారానికి డిమాండ్ పెరగడం సహజం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా ఇప్పుడు భారీగా బంగారం కొంటున్నాయి. ఎందుకో తెలుసా? డాలర్పై ఆధారపడకుండా తమ విదేశీ మారక నిల్వలను బలపరుచుకోవడం కోసం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత కొన్ని సంవత్సరాలుగా భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తోంది. భారతదేశ గోల్డ్ రిజర్వ్స్ ఇప్పటికే 100 టన్నుల స్థాయికి చేరుకున్నాయి. ఒక దేశం సెంట్రల్ బ్యాంక్ ఏదైనా ఆస్తిని భారీగా కొంటుంటే అది సాధారణ విషయం కాదు. అది భవిష్యత్తు సంకేతం. ఫ్రెండ్స్, ఇప్పుడు గోల్డ్ టు సిల్వర్ రేషియో గురించి తెలుసుకుందాం. ఇది చాలా మంది పెట్టుబడిదారులకు తెలియని కానీ అత్యంత ముఖ్యమైన సూచిక. ఒక కౌన్స్ బంగారం కొనడానికి ఎన్ని కౌన్స్ వెండి అవసరమో తెలిపేదే ఈ రేషియో. ఈ రేషియో పెరుగుతున్నప్పుడు బంగారం వెండి కంటే బలంగా ఉందని అర్థం. ప్రస్తుతం ఈ రేషియో మళ్ళీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్వల్పకాలంలో బంగారానికి అనుకూల పరిస్థితులను సూచిస్తోంది. అయితే కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే వెండి గురించి కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. చాలా మంది వెండిని కేవలం ఆభరణాల లోహంగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి వెండి ఒక ఇండస్ట్రియల్ మెటల్. ప్రపంచంలో తయారయ్యే ప్రతి సోలార్ ప్యానెల్లో వెండి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి ఉంటుంది. సెమీ కండక్టర్లో వెండి ఉంటుంది. 5G నెట్వర్క్ పరికరాల్లో వెండి ఉంటుంది. అంటే భవిష్యత్తు టెక్నాలజీని వెండిపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడే వెండి యొక్క అసలు బలం దాగి ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ వెండి అవసరం. అంటే భవిష్యత్తులో వెండి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. బంగారం భద్రత ఇస్తోంది, వెండి వృద్ధి అవకాశాలు ఇస్తోంది. మరి మనం ఏది ఎంచుకోవాలి? స్వల్పకాల పెట్టుబడిదారుడైతే బంగారం ప్రస్తుతం బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ అనిశ్చితి కొనసాగుతోంది. కేంద్ర బ్యాంకులు కొనుగోలు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు బలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీరు 5 నుంచి 10 సంవత్సరాల దృష్టితో వెండి కూడా చాలా ఆసక్తికరమైన అవకాశంగా కనిపిస్తోంది. ఎందుకంటే వెండి సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. వరుస సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో వెండి కొరత కొనసాగుతోంది. ఒకవేళ ఈ పరిస్థితి అలాగే కొనసాగితే భవిష్యత్తులో వెండి ధరలు ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఊహించండి, మీరు ఈ రోజు ₹1,00,000 పెట్టుబడి పెడుతూ ఉన్నారు. మొత్తం బంగారంలో పెడితే భద్రత ఎక్కువగా ఉంటుంది. మొత్తం వెండిలో పెడితే రిస్క్ ఎక్కువ, కానీ రాబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది నిపుణులు ఒక సమతుల్య వ్యూహాన్ని సూచిస్తున్నారు. అంటే కొంత బంగారం, కొంత వెండి, ఇలా రెండింటిని కలిపి పెట్టుబడి పెట్టడం. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం, బంగారం మరియు వెండి రెండు పెట్టుబడులు మాత్రమే కాదు, ద్రవ్యోల్బణానికి రక్షణ కవచాలు కూడా.
భవిష్యత్తులో కరెన్సీ విలువ తగ్గినా, ద్రవ్యోల్బణం పెరిగినా ఈ విలువైన లోహాలు మీ సంపదను రక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు యుద్ధ భయాలు, మరోవైపు టెక్నాలజీ విప్లవం. ఒకవైపు కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, మరోవైపు పారిశ్రామిక రంగంలో వెండి డిమాండ్. ఈ రెండు కారణాలు బంగారం మరియు వెండి రెండింటిని పెట్టుబడిదారుల దృష్టిలో నిలబెడుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, పెట్టుబడి పెట్టేటప్పుడు భావోద్వేగాలతో కాదు, సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ లక్ష్యాలు, మీ వయసు, మీ రిస్క్ సామర్థ్యం, మీ పెట్టుబడి కాలం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ప్రస్తుతం స్వల్ప కాలంలో బంగారం బలంగా కనిపిస్తోంది, కానీ దీర్ఘకాలంలో వెండి కూడా అద్భుత అవకాశాలు కలిగి ఉంది. అందుకే తెలివైన పెట్టుబడిదారులు ఈ రెండింటిని తమ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తు ఎలా మారినా ఒకటి భద్రత ఇస్తే మరొకటి వృద్ధి అవకాశాలు ఇవ్వగలదు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుతం మీరు బంగారంలో పెట్టుబడి పెడతారా, వెండిలో పెడతారా, లేక రెండిట్లోనూ పెడతారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. బంగారం లక్ష దాటుతుందని మీరు భావిస్తున్నారా? వెండి కొత్త రికార్డు సృష్టిస్తోందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ మార్కెట్, వెండి మార్కెట్, మనీ మేనేజ్మెంట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.